అయ్యో ఛ! ఇప్పుడే ఆక్సిజన్ సిలిండర్ అయిపోవాలా? నేను ఇప్పుడు బయటికి ఎట్లా పోవాలా? ఏమండి, మన పక్కింటి అన్నయ్యని అడిగి ఈ సిలిండర్ తీసుకురారా, మనం బుక్ చేస్తే మళ్ళీ రాగానే ఇచ్చేద్దాం. సరే అలా తాన లేకుంటే బ్లాక్ లైనా కొనుక్కరండి, లేకుంటే మనం బయటికి పోలేం. షింటుగాని సిలిండర్ ఇంకో 4 రోజులలో అయిపోవచ్చు. మీరేంది గట్ల చూస్తున్నారు? ఆక్సిజన్ సిలిండర్ లేంది అని పరిశాన్ అవుతుండ్రా? కొన్ని రోజులైతే మన ఇళ్ళల్లో గిట్లనే ఉండేటట్టుంది పరిస్థితి. దేశంలా గలీజ్ గాలితోని నిమిషానికి 2 బకెట్ అంటుండ్రంటే ఎంత చక్కటి గాలి వీలుస్తున్నామో చూడుండ్రిగా. అంటే గంటకు 120 మంది, రోజుకు 2880 మంది, నెలకు 86,400 మంది. ఇక ఏడాది లెక్కలు తీసుకుంటే 10,25,000 మంది అడ్డమైన గాలి పీల్చి పాడెక్కుతుండ్రు. ఇవేవో గాలి గన్నారవుల లెక్కలు కావు. ఇప్పుడు నిమిషానికి 2 పానాలే పోతున్నాయి. కానీ పరిస్థితి ఇట్లనే ఉంటే 4 గుట్టుకుమనే రోజులు జల్దిగానే రావచ్చునట. వాళ్ళేదో మనల్ని భయపెడతందుకు చెప్తలేరు, జాగ్రత్త పడమని చెప్తుండ్రు. పట్నాల చుట్టూ కంపెనీల పొగగొట్టాలు, మోటారు నీళ్లు జిమ్మినట్టు కార్లు బండ్లు పొగజిమ్ముడు, చెత్త గాలబెట్టుడు, పండుగలకు పటాసులు గాల్చుడు, ఇగిట్లా ఎన్ని తీర్ల గాలిని ఖరాబ్ చేయొచ్చునో అన్ని తీర్ల చేయబడితిమి. ఇన్నొద్దులు పిచ్చి పిచ్చి చేస్తుంటే పోరనికేదో గాలి దోకిందిరా అందరూ. ఇప్పుడు నియంగానే జోకుతుందన్నట్టు. మన పానాలు కాపాడాల్సిన గాలే మనకు పానగండం కాబట్టే. అయ్యో అట్లనా అని నోరు తెరిస్తే లాభం లేదు. బోరేస్తే నీళ్లు పడ్డట్టు చెట్లు పెడితే స్వచ్ఛమైన గాలొస్తుంది, మనం బతుకుతాం. ఇంతకు మించి ఇంకో మార్గం లేదు.